Good morning, all of you. Welcome to Indian Academy of Competitive Examinations. Welcome to the Hindu Sankharavam. Wake up, get up, rise in English. Today, Saturday, no headlines, only editorial, and you have one closed test and one vocabulary test. Fragile attractiveness. The word fragile. The word fragile, brittle, delicate, weak, easily broken. Attractiveness on the latest FDA data and India. Foreign direct investment విషయంలో లేటెస్ట్గా వచ్చిన డేటా విషయంలో అట్రాక్టివ్నెస్ ఏదైతే ఉందో అది చాలా ఫ్రెజైల్గా వీక్గా ఉంది. అంటే ఇండియాకి ఎఫ్డిఐలు బాగా తక్కువగా వస్తున్నాయి, ఇండియా చాలా తక్కువగా అట్రాక్ట్ చేస్తోంది అంటున్నాడు. ఇండియాస్ బెస్ట్ ఎఫర్ట్స్ టు బ్రింగ్ ఇన్ welcome investment can be appended by US because of US ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఆ విధంగా స్లోగా ఉండొచ్చు అంటున్నాడు. దట్ ఈస్ ఫ్రెజైల్ అట్రాక్టివ్నెస్ ఆన్ ద లేటెస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ డేటా షో ఇండికేట్. ఇక్కడ డేటా అనేటువంటిది ప్లూరల్ మిత్రమా. ద లేటెస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ డేటా షో హౌ ఇండియాస్ అట్రాక్టివ్నెస్, ఇండియా యొక్క అట్రాక్టివ్నెస్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్కి ఒక గమ్యంగా ఉందట. ఆ విధమైన అట్రాక్టివ్నెస్ ఏదైతే ఉందో ఈజ్ నాట్ యెట్ సిమెంటెడ్, గ్లూడ్, ఈజ్ నాట్ ఎట్ స్ట్రెంగ్థెన్డ్, అండ్ రిమైన్స్ ఫ్రెజైల్. ఈ ఫ్రెజైల్ అనే పదానికి అపోజిట్ గానే ఇచ్చాడు. అండ్ రిమైన్స్ వీక్, స్ట్రాంగ్గా లేదు. ఇట్ ఈజ్ నాట్ సిమెంటెడ్, ఇట్ ఈజ్ నాట్ స్ట్రెంగ్థెన్డ్, ఇట్ ఈజ్ ఫ్రెజైల్. ఒక ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా భారతదేశం అంత స్ట్రాంగ్గా లేదు. స్టిల్ ఇట్ ఈజ్ వీక్. నెట్ ఎఫ్డిఐ రిమైండ్ నెగటివ్. నెట్ ఎఫ్డిఐని చూసినట్లయితే అది నెగటివ్గా రికార్డ్ అయింది ఫర్ ద థర్డ్ కన్సిక్యూటివ్ మంత్, వరుసగా 3వ నెల, in October 2025, which means that more direct investment was taken out of India than invested in it. నెగిటివ్గా ఉండడం అంటే ఏమిటండి? ఎఫ్డిఐ నెగిటివ్గా ఉండడం అంటే ఏంటంటే ఇండియాకి వచ్చే పెట్టుబడుల కన్నా ఇండియా ఇతర దేశాల్లో పెట్టే పెట్టుబడులు పెరిగాయి. మనము ఫారిన్ కంట్రీస్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయట అక్కడ నుంచి మనకు వచ్చే వాటికన్నా అంటున్నాడు. చూడండి, విచ్ మీన్స్ దట్ మోర్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ టేకెన్ అవుట్ ఆఫ్ ఇండియా. ఇండియా నుంచి తీసుకున్నవి ఆర్ మోర్ దాన్ ఇన్వెస్టెడ్ ఇన్ ఇండియా. ద టైమింగ్ రివీల్స్ ఎ లాట్. దాని టైమింగే రివీల్ చేస్తుంది. డిస్క్లోజెస్ ఎ లాట్, చాలా ఎక్కువ. At the end of July end లో US President Donald Trump revealed that July end లో డొనాల్డ్ ట్రంప్ ఈ విధంగా తెలియచేశారు. ఏమనంటే he would be levying a 25% tariff on India. ఆయన 25% టారిఫ్ని ఇండియా మీద లెవీయింగ్, ఇంపోజ్ చేస్తున్నాను, ఇంపోజింగ్ 25% టారిఫ్ ఆన్ ఇండియా అన్నారు. A week later he raised this. ఒక వారం రోజుల తర్వాత దానిని ఆయన
50%కి ఇంక్రీజ్ చేశారు. దట్ ఈజ్ వెన్ ఇన్వెస్ట్మెంట్ బిగాన్ టు లీవ్ ఇండియా. అదే కరెక్ట్ సమయం. అదే సమయానికి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా బిగాన్ టు లీవ్ ఇండియా. ఇండియాను వదిలి పెట్టుబడులన్నీ కూడా వెళ్ళిపోతున్న సమయం అది. ప్రైయర్ టు ఆగస్ట్, దట్ ఈజ్ ఎర్లియర్ టు ఆగస్ట్, దట్ ఈజ్ ఎర్లియర్ ఆగస్ట్, ఆగస్టుకి ముందు ఇండియాస్ నెట్ FDI పొజిషన్ in 25-26 had been quite comfortable. ఆగస్టుకు ముందు ఇండియా యొక్క నెట్ FDI ఏదైతే ఉందో అది చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇన్ ద April-July 2025 పీరియడ్ నెట్ FDI టోటల్ $10.7 billion. మనము కనుక చూసినట్లయితే April-July 2025లో నెట్ FDI $10.7 billion గా ఉంది. మోర్ దాన్ ట్రిపుల్, 3 రెట్లు పెరిగింది. వాట్ ఇట్ వాజ్ ఇన్ ద సేమ్ పీరియడ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. గత April-July 2024లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ కన్నా 2025లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ 3 రెట్లు పెరిగిందట, ట్రిపుల్. అంటే ఇప్పుడు 10.75 ఉందన్నాడు. అంటే అంతకు ముందు అది ఎంత పెరిగిందో, ఎంత బాగా పెరిగిందో చూడొచ్చు. However, in August 2025, investors pulled out $622 billion more than they put in. Pulled out, మన దగ్గర నుంచి తీసేసుకున్నారు. 622 million ఎక్కువ తీసుకున్నట్ట than they put in. ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన దానికన్నా ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళిపోయిన దానిది ఎంత ఎక్కువగా ఉందయ్యా అంటే 622 million ఉంది. Followed by 1.7 billion in September and 1.5 billion in October. ముందుగా 622 million మోర్ ఉంటే ఆ తర్వాత 1.7 billion ఉంది. ఆ తర్వాత అక్టోబర్లో 1.5 billion ఉంది. ఈ విధంగా ఇండియా నుంచి వెళ్ళిపోతున్న ఇన్వెస్ట్మెంట్లు ఇండియాకు వస్తున్న ఇన్వెస్ట్మెంట్ల కన్నా మోర్ దాన్ 1 billion, 1.5, 1.7 billion ఇండియా నుంచి బయటకు వెళ్ళాయి. కాబట్టే దిట్ ఈజ్ అ ఫ్రెజైల్ అట్రాక్టివ్నెస్ అనే పదం వాడడం జరిగింది. దానికి రీజన్ చెప్తున్నాడు. US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియా మీద హీ లెవీడ్ 50% టారిఫ్, 25+25. అందుకే టైమింగ్ రివీల్స్ అ లాట్ అన్నాడు. ఇక్కడ సమయం చాలా చెప్తోంది అని. ఇండియాస్ క్యుములేటివ్ నెట్ FDI పొజిషన్, క్యుములేటివ్ కంబైన్డ్ net FDI position in 25-26 by the end of October 2025 had fallen to 6.2 billion. Had fallen, ఎంతకి పడిపోయిందయ్యా, ఎంతకి పడిపోయిందంటే 6.2 billion కి పడింది. ఏ సమయానికి? by the end of October 2025. This is still nearly double what it was in April-October 2024. ఇప్పటికీ అది నియర్లీ డబుల్ టు ద ప్రీవియస్ ఇయర్. గత సంవత్సరంతో పోల్చుకుంటే దానికన్నా 2 రెట్లు ఎక్కువే. బట్ ద పాయింట్ ఈస్ దట్ ద డైరెక్షన్ హ్యాస్ చేంజ్డ్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే పరిస్థితి బాగున్నట్టుగా మనకు కనిపించవచ్చు, కానీ ద పాయింట్ ఆఫ్ డైరెక్షన్ మారిపోయింది. వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్ కంటే వెళ్ళేటువంటి ఇన్వెస్ట్మెంట్ పెరిగింది. వన్ డిఫెన్స్ ఆఫ్ ద FDI numbers has been that the net FDI figure looks poor because outflows are simply exceeding robust inflows. Yes, ఒక డిఫెన్స్ ఏంటయ్యా, ఒక రకమైన డిఫెన్స్ ఏంటయ్యా అంటే నెట్ FDI ఫిగర్ లుక్స్ పూర్. నిజమే, ప్రస్తుతం మన FDI ఫిగర్స్ చూస్తే చాలా పూర్గా కనిపించి ఉండొచ్చు. కానీ దానికి గల కారణం ఏంటంటే అవుట్ ఫ్లోస్ ఆర్ సింప్లీ ఎక్సీడింగ్, ఓవర్టేక్ చేస్తున్నాయి. అవుట్ఫ్లోస్ ఆర్ ఓవర్టేకింగ్ ఇన్ఫ్లోయన్స్. ఆ రొబస్ట్గా ఉన్నాయట ఇన్ఫ్లోస్ కూడా, చాలా స్ట్రాంగ్ ఇన్ఫ్లోస్ ఉన్నప్పటికీ కూడా వాటిని అవుట్ఫ్లో అనేది ఓవర్టేక్ చేస్తూ ఉంది. హవెవర్ ఇన్ బోత్ ఆగస్ట్ అండ్ అక్టోబర్ గ్రాస్ ఇన్ఫ్లోస్ దెమ్సెల్వ్స్ వర్ లోయర్ ఆన్ ఏ ఇయర్ బేస్. మనం ఎంత డిఫెన్సివ్గా మాట్లాడుకున్నా వచ్చినటువంటి ఇన్ఫ్లోస్ని మనం గమనించినట్లయితే గ్రాస్ ఇన్ఫ్లోస్ అనేటువంటివి ఆగస్ట్ నుండి అక్టోబర్కి ఇయర్ బేసిస్లో బాగా తక్కువ ఉన్నాయి. దిస్ కాంట్రాస్ట్ అగెనిస్ట్ an average growth. This opposes
కాంట్రాస్ట్ అవుతోంది. Against an average growth rate of about 33% in April, July 2025. సో దేనికి ఎగనెస్ట్గా అంటే యావరేజ్ గ్రోత్కి ఎగనెస్ట్గా ఉంది. దట్ ఈస్ ఆల్సో ఏప్రిల్ జూలైలో అయితే అది 2025 ఉంది, ఇది దానికి కాంట్రాస్ట్గా ఉంది. ఇన్ అడిషన్, దిస్ ఫైనాన్షియల్ ఇయర్ హ్యాజ్ షోన్ that the increase in outflows has been driven by Indian companies looking to invest abroad. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనకి ఏం కనపడుతుందా అంటే ఇండియన్ ఇన్వెస్టర్స్ ఫారిన్ కంట్రీస్లో, అబ్రాడ్లో, విదేశాలలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి చూస్తున్నారు అన్నది అర్థమవుతోంది. వన్ వే టు లుక్ ఎట్ దిస్, ఒక విధంగా దీన్ని ఏ విధంగా చూడాలి అంటే ఈజ్ విత్ సాటిస్ఫాక్షన్, హ్యాపీగానే ఉండాలి. దట్ ఇండియన్ కంపెనీస్ ఆర్ ఇంక్రీజింగ్లీ బికమింగ్ ఇంటర్నేషనల్లీ కాంపిటేటివ్. ఇండియన్ కంపెనీలు కూడా అంతర్జాతీయంగా పోటీ పడగలుగుతున్నాయని ఆనందపడాలి. ఇన్ స్కేల్, ఇన్ మెజర్ అండ్ రిసోర్సెస్, వనరుల విషయంలో కానీ, దాని యొక్క స్కేల్, ద రేంజ్ విషయంలో కానీ, ఇక్కడ స్కేల్ అన్నది దట్ ఈస్ రేంజ్ విషయంలో కానీ, ఫండ్స్ విషయంలో కానీ ఇండియన్ కంపెనీస్ ఫారిన్ కంపెనీస్తో ఇంటర్నేషనల్గా కాంపిటేటివ్గా ఉన్నాయి. హౌఎవర్ విత్ ద ఇండియన్ ఎకానమీ ఫార్ ఫ్రమ్ సాచ్యురేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సప్లై. ఇండియన్ ఎకానమీ సప్లై విషయంలో స్టాగ్నేట్ అయ్యింది, సాచ్యురేట్ అయిపోయింది, అక్కడ ఆగిపోయింది, పీక్స్కి చేరిపోయింది, స్టాగ్నేటెడ్ అయింది, సాచ్యురేటెడ్ అయింది. ద క్వశ్చన్ టు బి ఆస్క్డ్ ఈస్ వై దీస్ కంపెనీస్ ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ హియర్. అడగవలసిన ప్రశ్న, నిజమే భారతీయ కంపెనీలన్నీ కూడా విదేశాలలో పెట్టుబడులు పెడుతున్నాయి, వారితో కంపీట్ చేస్తున్నాయి, కాంపిటెంట్ ఎనఫ్గా ఉన్నాయి, కానీ అదే భారతీయ కంపెనీలు ఇండియాలో ఎందుకు పెట్టుబడులు పెట్టట్లేదు? ఇది ఇప్పుడు మనం అడగవలసినటువంటి ప్రశ్న. This is not merely a shifting of profits abroad in the form of repatriation. It reveals a deeper issue. ఇది కేవలం ఇండియాలో కన్నా అక్కడ ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయని కాదు, దీంట్లో చాలా డీపర్ మీనింగ్ ఉంది. ఫ్రమ్ ద 2019 కార్పొరేట్ ట్యాక్స్ రేట్ కట్స్, 2019లో కార్పొరేట్ ట్యాక్స్ రేట్ కట్స్ నుండి టు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రొడక్షన్ లింక్డ్ బెనిఫిట్స్, ఈజ్ ట్రయింగ్ టు బూస్ట్ డిమాండ్ త్రూ ఇన్కమ్ ట్యాక్స్ and good service tax cuts. The government has done a lot to encourage the private sector to invest. Corporate tax తగ్గించారు, ప్రొడక్షన్ లింక్డ్ బెనిఫిట్స్ ఇచ్చారు, డిమాండ్ని బూస్ట్ చేయడం కోసం ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించారు, జిఎస్టీ తీసుకొచ్చారు. గవర్నమెంట్ హ్యాస్ డన్ ఎ లాట్, చాలా చేసింది టు ఎంకరేజ్ ద ప్రైవేట్ సెక్టార్ టు ఇన్వెస్ట్. ప్రైవేట్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయడానికి కావలసిన అన్ని రకాలైనటువంటి ఎంకరేజ్మెంట్ చేసింది. These were all welcomed by Indian and foreign corporations. వీటన్నిటిని వెల్కమ్ చేశారు ఇండియన్ కార్పొరేషన్స్, ఫారెన్ కార్పొరేషన్స్ కూడా. Who touted them as structural reforms. వారు వాటిని ఒక స్ట్రక్చరల్ రిఫార్మ్స్గా noted. Yet it took just one episode of tariffs by one country to rock India's image as a good investment destination. ఏదో ఒక దేశం మరొక దేశం మీద విధించినటువంటి టారిఫ్స్ వల్ల ఇంత ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ తగ్గాయి అంటే మనం ఒప్పుకోలేం. ఈవెన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెడ్ దట్ అన్సర్టనిటీ ఓవర్ ద యుఎస్ ట్రేడ్ డీల్ వాజ్ పుషింగ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ టు ఎగ్జిట్ ఇండియన్ ఈక్విటీస్. ఆర్బీఐ కూడా చెప్తోంది అక్కడ ఉన్నటువంటి అనిశ్చితి ఏదైతే ఉందో, డిస్టెబిలిటీ ఏదైతే ఉందో, అన్సర్టనిటీ ఏదైతే ఉందో, దట్ ఈజ్ పుషింగ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, వాళ్ళందరూ కూడా ఈ దేశంలో పెట్టుబడుల్ని వెనక్కి తీసేయడానికి అవకాశం ఉంది అంటున్నారు, టు ఎగ్జిట్ ఇండియన్ ఈక్విటీస్. దిస్ గోస్ టు షో దట్ షైనీ హెడ్లైన్స్ ఆఫ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్, చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్నామే, ఆ షైనీ హెడ్లైన్స్కి ఇప్పుడు ఇబ్బంది వచ్చింది. లార్జెస్ట్ మార్కెట్, ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అని చెప్పుకుంటున్నాం, దానికి కూడా ఇబ్బంది వచ్చింది. అండ్ థర్డ్ ఫాస్టెస్ట్, మూడవ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం అన్నాం, దానికి కూడా ప్రాబ్లం వచ్చింది. డు నాట్ కట్ మచ్ ఐస్ విత్ ఇన్వెస్టర్స్, ఇవేవి కూడా వారిని దే డు నాట్ కట్ మచ్ ఐస్, దే డు నాట్ అట్రాక్ట్.
విత్ ఇన్వెస్టర్స్. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అనుకుంటున్నాం, లార్జెస్ట్ మార్కెట్ అంటున్నాం, థర్డ్ ఫాస్టెస్ట్ అంటున్నాం, కానీ ఇవేవి కూడా ఆ యొక్క ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయట్లేదు. దే వర్క్ ఇన్ ఫెయిర్ వెదర్. ఈ ఫెయిర్ వెదర్ అంటే అర్థమేదయ్యా, బాగున్నప్పుడే ఉంటారు, బాగోనప్పుడు ఉండరు. ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ అంటాం మనం. ఫెయిర్ వెదర్ ఫ్రెండ్ అన్నప్పుడు నువ్వు పార్టీ చేసుకుంటుంటే వస్తాడు, నువ్వు కష్టాల్లో ఉంటే రాడు. వాడే ఫెయిర్ వెదర్ ఫ్రెండ్. దే వర్క్ ఇన్ ఫెయిర్ వెదర్ బట్ ఆర్ ఫ్లిమ్సీ ఇన్ ద ఫేస్ ఆఫ్ ద స్లైటెస్ట్ హెడ్ విండ్స్. కానీ కొద్దిపాటి హెడ్ విండ్స్ వచ్చినా, ఏ కుదుపులు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా కూడా వారు మనకు అక్కడ కనిపించరు. సచ్ క్లైమ్స్ నీడ్ రియల్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ టు బాల్స్టర్ దెమ్. కాబట్టి రియల్ రిఫార్మ్స్ కావాలి. రియల్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ వచ్చినప్పుడు మాత్రమే అవి ఇంప్రూవ్ అవుతాయి. బాల్స్టర్ అన్నాడు. ఒకటి ఇంప్రూవ్. వారిని బాల్స్టర్ చేయాలి అంటే వారిని కన్విన్స్ చేయాలి, వారిని ప్రమోట్ చేయాలి, అట్రాక్ట్ చేయాలి. దిస్ ఈజ్ అబౌట్ ఇండియాస్ FDI. కమ్ అవుట్ విత్ యువర్ ఆన్సర్. ఆల్ 4 are with D. The first one is, you can see, distort, discern, disseminate, disrupt అనే 4 పదాలు మనం చూస్తున్నాం. The rapid expansion of digital platforms has significantly altered the way information is consumed and disseminated. Disseminated అంటే డిస్ట్రిబ్యూటెడ్ అని అర్థం అండి. షేర్డ్ అని అర్థం అండి. The rapid expansion of digital platforms has significantly altered the way information is consumed, used and disseminated. While these platforms have enabled instant access to news, they have also contributed to the spread of misinformation. కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, అవి మిస్ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ చేస్తున్నాయి. ఆఫెన్ బ్లర్రింగ్ ద లైన్ బిట్వీన్ వెరిఫైడ్ ఫ్యాక్ట్స్ అండ్ అన్సబ్స్టాన్షియేటెడ్ క్లైమ్స్. ఇచ్చినటువంటి న్యూస్ వెరిఫైడ్ ఫ్యాక్ట్ అయితేనే ఇవ్వాలి, కానీ కొన్ని సందర్భాల్లో వాటి మధ్య ఒక బ్లర్ ఉందట, అది వెరిఫైడ్ యాక్ట్ కావచ్చు, లేదా ఏ విధమైన సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేనటువంటి క్లైమ్ కూడా అయి ఉండొచ్చు. This phenomena, this method has made it increasingly difficult for readers to dash credible sources from unreliable ones. So అందులో credible source ఏది, అన్రిలయబుల్ ఏది నమ్మచ్చు, ఏది నమ్మకూడదు, ఆ రెండింటి మధ్య తేడా వారు తెలుసుకోలేకపోతున్నారు అంటాడు. కాబట్టి ఆ రెండింటిని వాళ్ళు డివైడ్ చేయలేకపోతున్నారు. ఇంక్రీజింగ్ డిఫికల్ట్ ఫర్ రీడర్స్ టు డిస్రప్ట్ కాదు, ఇది డిసెమినేట్ కాదు, అది డిస్టార్ట్ అవడం కాదు అన్న, దట్ ఈజ్ డిసర్న్. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది వాళ్ళు డిసర్న్ చేయలేకపోతున్నారు. హ్యాస్ మేడ్ ఇట్ ఇంక్రీజింగ్లీ డిఫికల్ట్ ఫర్ రీడర్స్ టు డిసర్న్ credible sources from unreliable ones. In response, regulatory bodies are attempting to dash stricter norms. చాలా ఖచ్చితమైన నామ్స్ని రెగ్యులేటరీ బాడీస్ ఆర్ అటెంప్టింగ్ టు డాష్. అందరి మీద ఖచ్చితమైన రూల్స్ని, రెగ్యులేషన్స్ని ఏం చేయబోతున్నారు? అందరి మీద ఖచ్చితమైన రూల్స్ని, రెగ్యులేషన్స్ని ఏం చేయబోతున్నారు? ప్రభుత్వం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన మీద ఏం చేస్తుంది? వీళ్ళు ఏం చేయబోతున్నారు? అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇన్ రెస్పాన్స్, రెగ్యులేటరీ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవి అటెంప్ట్ చేస్తున్నాయట మన మీద, ఆ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద అకౌంటబిలిటీని ఎన్ష్యూర్ చేయడానికి వాటి మీద ఎవేడ్ చేయలేవు. ఎవేడ్ అంటే అవాయిడ్ అని అర్థం. డైల్యూట్ నార్మ్స్ ఏమనో అవి రెగ్యులేటరీ బాడీస్, గవర్నమెంట్ బాడీస్, రెగ్యులేట్ చేసే బాడీస్ డిఫై చేయవు. అవన్నీ కూడా ఆ యొక్క సంస్థల మీద, ఆ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద రూల్స్ని, నామ్స్ని ఇంపోజ్ చేస్తున్నాయి. ఎక్సెసివ్ రెగ్యులేషన్, ఆ రెగ్యులేషన్ ఎక్కువైతే మే డాష్ ఫ్రీ ఎక్స్ప్రెషన్ ఇబ్బంది పడుతుంది. ఒకవేళ మనం ఎక్కువగా కనుక రెగ్యులేషన్ ఇంపోజ్ చేస్తే ఆ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్స్
ఏం చెయ్యలేవట, ఫ్రీ ఎక్స్ప్రెషన్ చెయ్యలేవు, వాటికి ఫ్రీ ఎక్స్ప్రెషన్ చేసే అవకాశం ఉండదు. హవెవర్ ఎక్సెసివ్ రెగ్యులేషన్ ఎక్కువ అయినట్లయితే అవి ఫ్రీ ఎక్స్ప్రెషన్కి ఇబ్బంది అవుతాయి, అడ్డమవుతాయి అన్నాడు. అది మాత్రమే కాకుండా కింద ఇచ్చిన 4 ఆప్షన్స్ చూసినప్పుడు ఆడ్ మ్యాన్ అవుట్లో కూడా మనం చేయొచ్చు మిత్రమా. ప్రమోట్ అన్నా, రీఇన్ఫోర్స్ అన్నా, ఫోస్టర్ అన్నా, డెవలప్ అనే అర్థంలో వస్తున్నాయి. 3 పాజిటివ్లు ఉన్నాయి మిత్రమా. కాబట్టి మనం వెళ్ళొచ్చు హ్యాంపర్. నిన్న కూడా మనం ఇదే హ్యాంపర్ అనే పదాన్ని మనం నేర్చుకున్నాం. కాబట్టి దేన్ని ఇబ్బంది పడతాయి? మే ట్రబుల్ ఫ్రీ ఎక్స్ప్రెషన్, మే స్టాప్ ఫ్రీ ఎక్స్ప్రెషన్, మే ఇంపీడ్ ఫ్రీ ఎక్స్ప్రెషన్ అండ్ డిస్కరేజ్ జెన్యూన్ డిస్కోర్స్. దేర్ఫోర్ ఏ బ్యాలెన్స్డ్ అప్రోచ్ దట్ డాష్ క్రిటికల్ థింకింగ్. కాబట్టి ఏం కావాలి? ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ కావాలి. ఇది సింగులర్. అది క్రిటికల్ థింకింగ్ని పెంచాలి. ట్రై చేయండి. ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉండాలి, దాని వలన క్రిటికల్ థింకింగ్ అనేది బాగా పెరగాలి అంటున్నాడు. ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉండాలి, దాని వలన క్రిటికల్ థింకింగ్ అనేది బాగా పెరుగుతూ ఉండాలి అంటాడు. కాబట్టి మరలా ఆడ్ మ్యాన్ అవుట్ తీసుకుంటే సప్రెసెస్ అనే పదం నెగిటివ్ వర్డ్ అయ్యా, అండర్మైన్ అనే పదం నెగిటివ్ వర్డ్ అయ్యా, అబాండన్ అనే పదం కూడా నెగిటివ్ వర్డే. ఇక్కడున్న పాజిటివ్ వర్డ్ ఎంకరేజెస్. దేర్ఫోర్ ఏ బ్యాలెన్స్డ్ అప్రోచ్ దట్ ఎంకరేజెస్ క్రిటికల్ థింకింగ్ అండ్ మీడియా లిటరసీ ఈజ్ ఎసెన్షియల్ టు డాష్ ద నెగిటివ్ ఇంపాక్ట్. ఉన్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఏం చేయాలి? ఈ మీడియా లిటరసీ కావాలి. దీని అన్నిటి వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఏమవుతుంది? అండ్ మీడియా లిటరసీ ఈజ్ ఎసెన్షియల్. మీడియా లిటరసీ కూడా మనకి చాలా అవసరం. ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ ఏం చేద్దాం? నెగిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ని ఏం చేద్దాం? ఆ నెగిటివ్ ఇంపాక్ట్ని ఇంకా పెంచేద్దామా? ఇంకా పెంచేయాలి అంటే యాంప్లిఫై. ఇంకా పెంచేద్దాం అనుకుంటే ఎక్సాసర్బేట్. నెగిటివ్ ఇంపాక్ట్ని ఎలా మర్చిపోతామండి? నెగ్లెక్ట్ చేద్దామంటే నెగ్లెక్ట్ చేయలేం. నెగిటివ్ ఇంపాక్ట్ని తగ్గించాలి, రిడ్యూస్ చేయాలి కాబట్టే మిటిగేట్ అని అంటాం. నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గించాలి కాబట్టే మనం అంటాం మిటిగేట్ అని. వన్ మోర్ టైం. ద ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ has significantly altered the way information is consumed and disseminated. While these platforms have enabled instant access to news, they also contributed to the spread of misinformation, often blurring the line between verified facts and unsubstantiated claims. This phenomena has made it increasingly difficult for readers to credible sources ni unreliable ones nundi credible sources ni వేరు చేసి చూడాలి. దట్ ఈస్ డిసర్న్ చేయగలగాలి. ఇన్ రెస్పాన్స్ రెగ్యులేటరీ బాడీస్ కూడా రెగ్యులేటర్ బాడీస్ కూడా అటెంప్ట్ చేస్తున్నాయి టు ఇంపోజ్ స్ట్రిక్టర్ నార్మ్స్. చాలా స్ట్రిక్ట్ నార్మ్స్ని ఇంపోజ్ చేయడానికి రెగ్యులేటరీ బాడీస్ కూడా ప్రయత్నిస్తున్నాయి టు ఎన్ష్యూర్ అకౌంటబిలిటీ. హవెవర్ ఏది ఏమైనప్పటికీ ఎక్సెసివ్ రెగ్యులేషన్, అటువంటి రెగ్యులేషన్ ఎక్కువైనట్లయితే మే హ్యాంపర్ ఫ్రీ ఎక్స్ప్రెషన్, అది ఫ్రీ ఎక్స్ప్రెషన్ని ఆపివేయచ్చు. మే హ్యాంపర్, ఇట్ మే బి హర్డిల్ అండ్ డిస్కరేజ్ జెన్యూన్ డిస్కోర్స్. దేర్ఫోర్ ఏ బ్యాలెన్స్డ్ అప్రోచ్ కావాలి. ఏ అప్రోచ్ వల్ల అయితే దట్ ఎంకరేజెస్ క్రిటికల్ థింకింగ్, దాని వలన క్రిటికల్ థింకింగ్ అనేది ఎంకరేజ్ అవ్వాలి. అండ్ మీడియా లిటరసీ ఈజ్ ఎసెన్షియల్ టు, అంతేకాదు మీడియా లిటరసీ కూడా చాలా అవసరం టు డాష్ ద నెగిటివ్ ఇంపాక్ట్, టు రిడ్యూస్ ద నెగిటివ్ ఇంపాక్ట్, టు మిటిగేట్ ద నెగిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్. మిస్ఇన్ఫర్మేషన్ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ని మిటిగేట్ చేయాలంటే అందరికీ కావలసింది మీడియా లిటరసీ. ఏది చూడాలో ఏది చూడకూడదో తెలియాలి. ఎస్, అబ్రోగేట్, అబ్రోగేటెడ్. Abrogate is the verb. Abrogation is noun. Abrogation of act. Abrogation of act. Abrogation of Article 370
Yes, you are all correct. Yes, cancel something formally. Very good, Andy. Very good answer. Very good, Andy. Very good answer. Abrogate verb. Abrogate, abrogated, abrogated. Abrogation is wow. Sir, opposite అండి ఇది. Choose the word opposite in meaning to magnanimous. Very good. Magnanimous అనే పదానికి ఆపోజిట్ అడుగుతున్నారు. చెక్ ఇట్. magnanimous అనే పదానికి ఆపోజిట్ అడుగుతున్నారండి. magnanimity. magnanimity. దట్ ఈజ్ నౌన్. ఇది ఓయుఎస్తో ఎండ్ అయింది. అడ్జెక్టివ్. దీనికి ఎల్వై యాడ్ చేస్తే మెగ్నానిమస్లీ. అడ్వర్బ్. మెగ్నానిమస్, మెగ్నానిమిటీ, మెగ్నానిమస్లీ. అయితే మనల్ని సినానిమ్ అడగలేదండి. ఇక్కడ మనల్ని అడిగింది అపోజిట్ అడిగారు. ట్రై చేయండి. ఒక విధంగా ఆడ్ మ్యాన్ అవుట్లో కూడా మనం వెళ్ళొచ్చు. ప్రయత్నించండి. యాక్చువల్గా మెగ్నానిమస్ అంటే జనరస్ అని, కైండ్ అని అర్థం వస్తుంది. అని ఇప్పుడు ఆపోజిట్ కావాలి కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే పెట్టి. ఆన్సర్ ఈజ్ పెట్టి. దానికి ఆపోజిట్ అన్కైండ్ అని అనలేం కాబట్టి కొంచెం మైజర్గా ఉన్న, స్టింగీగా ఉన్న మనం మెగ్నానిమస్ అనొచ్చు, ఆపోజిట్ అనొచ్చు. మెగ్నానిమస్ అంటే చాలా విరాళంగా, చాలా దయతో, చాలా విస్తృతంగా ఏదైనా సేవ చేస్తే మెగ్నానిమస్ అని అంటాం. ప్రొలిఫిక్. ప్రొలిఫిక్ అనే పదానికి సినానిమ్ అడుగుతున్నాడండి. ప్రొలిఫిక్ అనేటువంటి చివరి పదం ఐసీ అన్న. ఐసీ కాబట్టి ఖచ్చితంగా అది అడ్జెక్టివ్. ప్రొలిఫిక్ రైటర్ అంటారు. ప్రొలిఫిక్ రైటర్, ప్రొలిఫిక్ డైరెక్టర్, ప్రొలిఫిక్ రైటర్, ప్రొలిఫిక్ డైరెక్టర్. ట్రై చేయండి మిత్రమా. ప్రొలిఫిక్ అనేటువంటిది అడ్జెక్టివ్ ఉంది. అతడు ప్రొలిఫిక్ రైటర్ లేదా ప్రొలిఫిక్ యాక్టర్, ప్రొలిఫిక్ డైరెక్టర్ అంటూ ఉంటా. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, దట్ ఈజ్ ప్రొలిఫిక్. మనం దాన్ని సక్సెస్ఫుల్ అంటాం. సక్సెస్ఫుల్ రైటర్, సక్సెస్ఫుల్ డైరెక్టర్, వాటిని మనం ప్రొలిఫిక్ అంటాం. కాబట్టి ఎస్, యు ఆర్ ఆల్ రైట్. దట్ ఈజ్ హైలీ ప్రొడక్టివ్. చేసే పనిలో ప్రొడక్టివిటీ ఉన్నప్పుడు మనం హైలీ ప్రొడక్టివ్ అంటాం. దట్ ఈజ్ ప్రొలిఫిక్ రైటర్. ఉబిక్విటస్ అనే పదానికి చాలా ఈజీ, చాలా హ్యాపీగా చెప్పగలరు మీరు. ఉబిక్విటస్ అనే పదానికి సినానిమస్ అడిగాడు. ఇది అన్నీ కూడా CGL Tier 2లో ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ అండి. ఉబిక్విటస్ వెరీ ఈజీ. మీకు ఇంతకుముందే చెప్పా. ఫ్రెజైల్ అనే పదానికి వీక్ అని, బ్రిటిల్ అని కాదు, టెంపరీ మనకు తెలిసిందే, ఎఫిమెరల్. సో ఉబిక్విటస్ అంటే ప్రజెంట్ ఎవ్రీవేర్. దట్ ఈజ్ ప్రజెంట్ ఎవ్రీవేర్. అన్ని చోట్ల ఏదైనా ఒకటి ఉంటే దాన్ని ఉబిక్విటస్ అంటామండి. దట్ ఈజ్ ఓమ్నీ ప్రెజెంట్. దట్ ఈజ్ ఓమ్నీ ప్రెజెంట్. ద నెక్స్ట్ వర్డ్ ఈజ్ సర్కమ్స్పెక్ట్. ఇక్కడ కూడా మనకి ఈక్వల్ వర్డ్ అడిగాడండి. ఇక్కడ స్పెక్ట్ అంటేనే సి అనే అర్థం వస్తుందండి. దీని నుంచే మనం ఇన్స్పెక్ట్ అనే పదం నేర్చుకున్నాం, రెస్పెక్ట్ అనే పదం నేర్చుకున్నాం, సస్పెక్ట్ అనే పదం నేర్చుకున్నాం, ప్రాస్పెక్ట్ అనే పదం నేర్చుకున్నాం. అన్ని స్పెక్ట్లే. అక్కడ నుండే మనం ఇంట్రోస్పెక్ట్ అనే పదాన్ని నేర్చుకున్నాం. అలాగే వెనక్కి తిరిగి చూసుకుందాం.
మన గతాన్ని మనం చూస్తే రిట్రోస్పెక్ట్ అన్నాం, స్పెక్టికల్ అన్నాం, స్పెక్టేటర్ అన్నాం, స్పెక్ట్ అంటే చూడడం అన్నాం. అయితే ఇప్పుడు కూడా చూస్తున్నాడు, కానీ చుట్టూ ఎలా ఉందో చూసుకున్నాడు. తన చుట్టుపక్కల సర్కం అన్నాం, ఆ సర్కంలో ఎలా ఉందో చూశాడు కాబట్టి సర్కం స్పెక్ట్ అయింది. దట్ ఈజ్ వాచ్ఫుల్ అండ్ కాషస్. వాచ్ఫుల్గా ఉండడము లేదా కాషస్గా ఉండడం. స్పెక్ట్, వాచ్, సీ, స్పెక్టికల్, స్పెక్టేటర్, స్పెక్టాక్యులర్, ఇన్స్పెక్ట్, సస్పెక్ట్, రెస్పెక్ట్, ప్రాస్పెక్ట్, ఇంట్రోస్పెక్ట్, రెట్రోస్పెక్ట్. ఆస్టెంటాషస్ అనే పదానికి మీనింగ్ అడుగుతున్నాడు. ఆస్టెంటాషస్. ఆస్టెంటాషస్. కొంతమంది చాలా ఆస్టెంటాషస్గా ఉంటారు. వాట్ ఈస్ దట్ ఆస్టెంటాషస్? దాన్ని మనం పాంపస్ అంటాం. దాన్ని మనం పాంపస్గా ఉన్నారంటాం, ఆస్టెంటాషస్గా. సందర్భాన్ని బట్టి డ్రెస్ వేసుకోవాలి, కానీ చాలామంది సందర్భంతో సంబంధం లేకుండా డిఫరెంట్ డ్రెస్సెస్ వేస్తూ ఉంటారు. చాలా ఆస్టెంటాషస్గా ఉందండి అంటాం. దట్ మీన్స్ షోయి అండ్ మెంట్ టు ఇంప్రెస్. ఎవరినో ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశంతో షోయిగా డ్రెస్ వేసుకుంటే ఆస్టెంటాషస్ అంటాం. ఒక సడన్ పాలసీ చేంజ్ వచ్చిందండి, దాని పట్ల కమిటీ ఎలా ఉంది? ఒక పాలసీ చేంజ్ రాగానే కమిటీ ఏ విధంగా దాన్ని రిసీవ్ చేసుకుంది, కమిటీ ఏ విధంగా ఉంది అని అడుగుతున్నాడు. ఒక సడన్ పాలసీ వచ్చినప్పుడు ఆ సడన్ పాలసీ పట్ల వాళ్ళు ఎపథెటిక్గా ఉన్నా, హొస్టైల్గా ఉన్నా ఒకటే అవుతుంది. వచ్చిన సడన్ పాలసీ అయినప్పుడు వారు ఆ విషయంలో చీర్ఫుల్గా ఎలా ఉంటారు? అదేంటో సరిగ్గా అర్థమవ్వకుండా ఉంటుంది. కాబట్టి వారు పజిలింగ్గా, కన్ఫ్యూజ్డ్గా, పజిల్డ్గా ఉన్నారు. దట్ ఈజ్ అంబిగస్. వారికే అంబిగస్గా ఉంది, డబుల్ మీనింగ్, ఏం అర్థం అవడం లేదు. దట్ ఈజ్ కన్ఫ్యూజ్డ్. ఎనిగ్మాటిక్. ఎనిగ్మాటిక్ అనే పదానికి ఆపోజిట్ అడుగుతున్నారు. ఎనిగ్మాటిక్ అనే పదానికి ఆపోజిట్. కొన్ని సందర్భాల్లో కొన్ని మనం చూసినప్పుడు అవి చాలా ఎనిగ్మాటిక్గా ఉన్నాయి అని అంటాం. ఎనిగ్మాటిక్గా ఉండడం అంటే ఏంటి? ఎనిగ్మాటిక్ అంటే మనం ఇంతకు ముందు నేర్చుకున్నట్టుగానే అంబిగస్గా ఉండడం. ఎనిగ్మాటిక్ అంటే అర్థం కన్ఫ్యూజింగ్గా ఉండడం, ఏమీ అర్థమవకుండా ఉండడం. దానికి ఆపోజిట్ వర్డ్ ఏందయ్యా అంటే దట్ ఈజ్ ట్రాన్స్పరెంట్. అబ్స్క్యూర్ అన్నా, కన్ఫ్యూజింగ్ అన్నా, మిస్టీరియస్ అన్నా అర్థం అవడం లేదు. కానీ ఎనిగ్మాటిక్ ఆపోజిట్ వర్డ్ ట్రాన్స్పరెంట్. దట్ ఈజ్ క్లియర్గా ఉండడం. మిటిగేట్ మొన్న రీసెంట్గా ఇచ్చాడు ఎగ్జామ్లో. ఇది మీకు అందరికీ బాగా తెలుసు, దీని గురించి విపరీతంగా ఆలోచించక్కర్లేదు. మిటిగేట్. మిటిగేట్ అనే పదానికి మనం పాసిఫై అనే పదం చెప్పుకుంటాం. ఎలీవియేట్ అనే పదం చెప్తాం. ఎమ్యూలరేట్ అనే పదం చెప్తాం. సూద్ అనే ఒక పదం చెప్పుకుంటాం. కామ్ డౌన్ అనే ఒక పదం చెప్పుకుంటాం. ప్లకేట్ అనే ఒక పదం చెప్తాం. ఇవన్నీ కూడా హీల్ అనే అర్థంలో వస్తాయి. కాబట్టి మిటిగేట్ అవుతోంది అంటే రిడ్యూస్ సివియారిటీ. మిటిగేట్, పాసివేట్, ఎలివియేట్, ఎమ్యూలరేట్, సూత్, కామ్ డౌన్, ప్లకేట్. ఈ ఎలివేట్ అనే పదాన్ని రీసెంట్గా ఇచ్చాడు, దానికి మిటిగేట్ అనే పదాన్ని అడగడం జరిగింది CGL Tier 1లో. వావ్, దట్ ఈస్ ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ అన్నాడు. కాన్సైన్షియస్ కరెక్ట్ అండి. క్వైంటెన్స్ కరెక్ట్ అండి. పెర్సీవరెన్స్ RANCE అండి. ప్రివిలేజ్ స్పెల్లింగ్ తప్పుంది. ప్రివిలేజ్ స్పెల్లింగ్ కరెక్టేనండి. కాబట్టి మనం తీసుకోగలిగింది పెర్సీవరెన్స్లో RANCE, అది RENCE కాదు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఈజ్
దిస్ ఈజ్ ద వొకాబులరీ టెస్ట్ విత్ సినానిమ్స్ ఉన్నాయి, ఎంటోనిమ్స్ ఉన్నాయి, స్పెల్లింగ్స్ ఉన్నాయి, స్పెల్లింగ్ ఎర్రర్స్ ఉన్నాయి. అంతకుముందు మనం క్లోజ్ టెస్ట్ చేయడం జరిగింది. మీకు ఏది కూడా ఈజీగా సాల్వ్ అయ్యేలా తీసుకురావడం లేదు. ఎగ్జామ్ June 18th అని అంటున్నారు, Tier 2 ఎగ్జామ్. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు టఫర్ వన్నీ చేస్తున్నాం. నేర్చుకోవాలి, ఇది ఫైనల్ ఎగ్జామ్లో మనకు కనిపించాలి. సో ఈజీగా తెలుసుకున్నవన్నిటికి మాట్లాడుకోవడం కన్నా మండే జరగబోయే క్లోజ్ టెస్ట్ కూడా టఫ్గానే ఉంటుంది. టఫ్గా ఉన్న క్లోజ్ టెస్ట్ని చేసి మార్క్స్ తెచ్చుకుందాం, ఈజీగా ఉన్న క్లోజ్ టెస్ట్ చేయడానికి కాదు. సో గత 4 రోజులుగా మీరు చూసినట్లయితే అన్ని క్లోజ్ టెస్ట్లో కూడా మొదట ప్రిపోజిషన్స్తో స్టార్ట్ అయింది. నిన్న చేసిన క్లోజ్ టెస్ట్ కానీ ఈరోజు క్లోజ్ టెస్ట్ కానీ దాని